ఒక సంఘటన జరిగింది సార్. మా అమ్మ ఒక మండపంలో పని చేస్తూ ఉండేది. అప్పుడు నేను అక్కడ లేను. 800 నుండి 1000 మంది దాకా నన్ను వెతుక్కుంటూ ఆ మండపం లోపలికి వచ్చారు. కోపంలో నేను లేనని పలావ్ గిన్నెని కిందకి నెట్టేశారు సార్. నాకు అప్పుడు వచ్చింది చూడండి కోపం. ఆ కోపానికి 2 నరికేసి జైలుకి వెళ్ళిపోయాను. జైలుకి వెళ్ళినా ఏ మార్పు రాలేదా? మారిపోయాను సార్. జీవితంలో ఇంకెప్పుడు రౌడీజం చేయకూడదు అనుకున్నాను. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు అనుకుని ఒక సెంటర్ లో కొట్టు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి పెట్టిందే ఈ తల్లి పలావ్ సార్. ఈ తాయి పలావ్ అస్సలు టేస్ట్ లేదు తమ్ముడు. నువ్వు ఒక పని చేయి, 5 కిలోలు చికెన్ తీసుకో, డుబుక్ అనే పేరు పెట్టి ఈ హోటల్ని నాన్ వెజ్ హోటల్ గా మార్చు. ఏంటి సార్ ఈ రేంజ్కి బిర్యానీ చేశారు? టేస్ట్ చేసి చూడు, బాగుందా? సార్ సూపర్ సార్. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇలా చేయడం? ఇలాంటి బిర్యానీ తిని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. ఇన్ని రోజులుగా తల్లి పలావ్ అంటూ చండాలంగా వండి అమ్మాను సార్. రేపటి నుంచి ఒక 4 రోజులు వచ్చి 10 నిమిషాల నుండి బిర్యానీ వండడం నేర్పించండి సార్. సూపర్ గా ఉంది సార్. దీనికి ఒక పేరు పెట్టాలి. రాగిని బిర్యానీ సెంటర్ అని పెట్టనా? ఈ హోటల్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చారా నీకు? మా పెద్ద ఆయన రాజీవయ్య గారు. ఆయన పేరు పెట్టు. సార్ బిర్యానీకి ఆయన పేరా? పెట్రా, పెద్దింటి బిర్యానీ కొట్టు అని పేరు పెట్టు. ఎవడు చదువుతాడో నేను చూసుకుంటా. సరే సార్. ఒక బిర్యానీని ఎంత కమ్మాలి సార్? పాపం తమ్ముడు, పేదోళ్ళు చూసుకొని రేటు ఫిక్స్ చేయి. 350 కమ్మనా? అందులోంచి 100 తీసి. నేను ఎవరికి విజిటింగ్ కార్డు ఇచ్చి పరిచయం చేసుకోలేదు. నా గురించి విన్నారా? చూసారా? పళ్ళు ఊడగొట్టినా కూడా నీకింకా బుద్ధి రాలేదురా. ముందు విషయం ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి నేను ఇంత తొందరగా ఈ స్టేజ్ వరకు ఎదుగుతానని అనుకున్నారా రాజీవ్ దొరగారు? ప్రజలు మనల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత కిందకు తోసేస్తారు. ముందు ఎందుకు వచ్చావో చెప్పు. మీ స్థానంలో నేను నిలుచొని ఉత్సవాన్ని జరిపించాలని ఊరి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఊళ్ళో ఉత్సవం జరగాలంటే దానికో సంప్రదాయం అంటూ ఉంటుంది. అది తరాల తరబడి వస్తూ ఉంటుంది. సరే పైకిలే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేవరా పైకి. లేవమంటున్నాగా. చైర్ నీకేసారా పంతులు గారికి వేసారా? అయ్యా కూర్చోండి. నేనేం చేయాలో చెప్పండి. దేవుడి ఆభరణాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అవి ఉత్సవానికి అవసరం అవుతున్నాయి. అంజయ్య, అయ్యా అతనికి ఏం కావాలో అతను అడిగినవన్నీ ఇచ్చేసే. అయ్యా దేవుడి నగలు ముందు రోజు వచ్చి నేనే తీసుకుంటాను. రాజీవ్ దొరగారు, మేము యంగ్స్టర్స్, మీరే మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. మాట్లాడారు కదా, మాట్లాడేది. వెళ్ళు వెళ్ళు. ఆ పంతులు గారు మీరు వెళ్ళండి. వస్తాను. వెళ్ళండి. ఎంత చెప్తా, వెళ్ళండి అందరూ. అయ్యా ఈ జనాలు మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నారయ్యా. ఏమీ చెప్పకుండా ఇలా కూర్చుంటే ఎలాగయ్యా?